ఇంటి దగ్గర అమ్మ కొన్ని ఆకుకూర విత్తనాలైతే చల్లింది. అవన్నీ కూడా చాలా బాగొచ్చేసాయి. మొత్తం మొలిచేసరికి చాలా చిక్కగా ఉన్నాయన్నమాట. అందులో మార్నింగ్ టైంలో చిన్న వర్షం జల్లయితే పడింది. ఇంకా ఫ్రెష్‌గా కనిపిస్తుంది. ఇంకా మార్నింగ్ అయితే బ్రేక్‌ఫాస్ట్‌లోకైతే పప్పొంగలి చేశారు. చాలామంది కట్టె పొంగలని కూడా అంటారు. ఇంకా చాలామందికి చట్నీ సాంబార్‌తో ఇష్టము. మాకైతే పచ్చి పులుసు ఉంటేనే తింటాము. ఇంకా సాంబార్, చట్నీ ఉన్నా కూడా మాకంత ఇష్టంగా ఉండదు. ఇంకా ఆకుకూర చిక్కగా ఉంది అని చెప్పేసి కొన్ని అయితే వేర్లతో సహా తీసేశారు. మిగతావి పెద్దవవుతాయని చెప్పేసి. ఇంకా ఆఫ్టర్‌నూన్‌కొచ్చేసి ఆ పప్పు చేసేసి ఇంకా మా అమ్మ ఆమ్లెట్ ఏసైతే పప్పు, ఆమ్లెట్ కాంబినేషన్ కూడా చాలా బావుంటుంది కదా! ఇంటికొచ్చినప్పటి నుంచి డైలీ ఆఫ్టర్‌నూన్ అయితే అమ్మే కలిపి నోట్లో పెట్టిద్దనమాట. లంచ్ వరకైతే అమ్మే తినిపిస్తది. ఇంకా ఆ రోజు కాకుండా ఆ నెక్స్ట్ డే నుంచి నేనైతే మెటర్నిటీ లీవ్ తీసుకున్నాను. ఇంకా ఆ రోజు ఇంకా ఈవినింగ్ కాల్స్ అటెండ్ అయితే ఇంకా ఆ రోజు వర్కింగ్ డే అయితే కంప్లీట్ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థాంక్ యూ.